పర్యావరణ హితమే తన అభిమామతంగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, పర్యాటక ప్రేమికుడు లింగంపల్లి కృష్ణ వన్యప్రాణుల రక్షణ ప్రతి ఒక్కరికి బాధ్యత అని తెలియజెబుతూ పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవగాహన పాదయాత్రను ప్రధాని కూడళ్లలో గుండా చేపట్టారు. జిల్లా కేంద్రంలోని విద్యాసాగర్లో గల గజిటెడ్ నెంబర్ 1 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, వార్డు కౌన్సిలర్ కలాల శ్రీనివాస్తో పాటు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు సంతా అశోక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో అతిథులు ఈ పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. జీవ వైవిధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సంతా అశోక్ అన్నారు. పర్యావరణ సమతుల్యత పాటించినప్పుడే జీవుల మనుగడ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అడవులతో పాటు వన్యప్రాణులను సైతం రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. దీన్ని అందరూ గుర్తిరిగి సామాజిక బాధ్యత వాటి పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లింగంపల్లి కృష్ణ ప్రకృతిపై మక్కువతో ఎన్నో పక్షి జాతులు, జీవరాశుల చిత్రాలను తన కెమెరాలో బంధించి వాటిపై లోతైన అధ్యయనం చేసి నేటి తరానికి తెలియజేసే విధంగా ఫోటో ప్రదర్శనలు ఏర్పాటు చేశారని అన్నారు. ఎందరో మంది ప్రముఖులు, అధికారుల చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేశారు. వన్యప్రాణుల రక్షణ కోసం ఆయన చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. లింగంపల్లి కృష్ణ గారు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్ర చేపడుతున్నాడు. ముఖ్యంగా వన్యప్రాణి దినోత్సవం జరపేది ఏమంటే ప్రతి ఒక్కరూ మరి విద్యార్థులే కాదు, ఇవాళ పౌరులు అందరూ సమాజంలోని ప్రతి ఒక్కరూ మరి వన్యప్రాణుల సంరక్షణ కాపాడాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అడవులతో పాటు అడవులలో వన్యప్రాణులు అంటే అడవి జంతువులు తెలుసా మీకు? అడవి జంతువులు అంటే అడవి జంతువులు, అడవులలో వాటి ప్రాముఖ్యత ఏంది? అడవి జంతువులు రాను రాను మొత్తం అవి అంతరించిపోతున్నాయి కాబట్టి అడవులను, అడవి జంతువులను మనం ఏ విధంగా మనం కాపాడుకోవాలా అనే ఉద్దేశంతో నేను ఏం చేసిన అంటే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పాదయాత్ర చేస్తున్నాను. ఆ పాదయాత్ర ఎందుకోసం అంటే అటవీ జంతువులు అంటే పులి ఏంది, పులి ఆవశ్యకత ఏంది, జింకలు ఏంటి, జింకల ఆవశ్యకత ఏంది, అవి ఉంటేనే మనకు అడవులు ఉంటాయి, అడవులు ఉంటేనే మనకు సమృద్ధిగా వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి, పంటలు పండే ఆహారం దొరుకుతుంది. దాని అన్నిటికీ మూలం ఏంది? అడవులను మనం సంరక్షించుకోవాలి. దానితోటి మనకు మొత్తం టోటల్ ప్రపంచం నడుస్తుంది కదా. అందుకే ఈరోజు దీని మీద ఆవశ్యకత నేను ఏం చేసినంటే 500 కరపత్రాలు మన శ్రీనివాస కౌన్సిలర్ సహకారంతో 500 కరపత్రాలు ముద్రించి ఈరోజు నేను పాదయాత్ర చేస్తున్నాను. ఫోటోగ్రఫీకి సంబంధించిన పాదయాత్ర